విజయవాడకి సంబంధించినటువంటి నష్టం అపారమైనటువంటి నష్టమే. ఎందుకంటే కట్టు బట్టలతో వచ్చేసారు. బట్టలు కూడా లేవు ఇవాళ చాలామందికి, 100కి 90 మందికి లేవు, కొట్టుకుపోయినాయి. అందులో ఇంట్లో ఉన్నటువంటి సామాగ్రి, వంట సామాగ్రి కొట్టుకుపోయింది, పొయ్యలు పోయినాయి, టీవీలు పోయినాయి, ఫ్రిడ్జులు పోయినాయి, బళ్ళు నాశనం అయిపోయినాయి, కార్లు నాశనం అయిపోయినాయి, అలాగే ఏసీలు, కూలర్లు, అన్ని రకాల ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ నాశనం అయిపోయింది. కరెంట్ సిస్టమ్స్ అన్నీ ఇప్పుడు కొలాప్స్ అయిపోయినాయి. ఒక ఇంటికి మినిమం ₹1,00,000 నుంచి మ్యాక్సిమం 10 అవుతుందా, 25 అవుతుందా, 50 అవుతుందా తెలియదు. ఎందుకంటే గోడలు చివికిపోతే పనికిరావు, కొత్త ఇల్లు కట్టుకోవాలి అంటే 50 లక్షలు అవ్వచ్చు, ₹1,00,00,000 అవ్వచ్చు. అదే సందర్భంలో ఎలక్ట్రిసిటీ ఈ రిపేర్లు చేయాలంటే ఒక్కో దానికి అన్ని వేలు ఇన్ని వేలు అన్నటువంటి. అట్లీస్ట్ ఒక ₹10,000 ఒక ఇంటికి వేసుకున్నా, 10,000 అంటే మినిమంలో మినిమం. యాక్చువల్గా సగటేస్తే ₹1,00,000 వేయాలి. 2 లక్షల కుటుంబాలు ఇంటూ ₹1,00,000, లేదు 50,000 వేస్తే 2 లక్షల కుటుంబాలు ఇంటూ 50,000, లేదు 25,000 వేస్తే 2 లక్షల కుటుంబాలు ఇంటూ 25,000 ప్రాథమిక నష్టాంచన. ఇంకా ఆ పైన లెక్కేస్తే మినిమం ₹1,00,000కి తక్కువ ఎవరికి నష్టపోవాలి. పేదల కుటుంబాలలో కూడా ఇవాళ రోజున కూలర్లు అవన్నీ ఉన్నాయి, మిక్సీలు గిక్సీలు అన్నీ ఏమి తీసుకురాలి, మొత్తం అక్కడ ఆ నీళ్ళల్లో నానిపోతున్నాయి, నాశనం అయిపోయింది. ఇప్పుడు అది మొత్తం లెక్కేస్తే అసలు వాళ్ళ జీవితాలు మళ్ళీ ఎప్పుడు కోలుకుంటాయి, ఎప్పుడు ఇవన్నీ కొనుక్కోగలుగుతారు, ఎన్నేళ్ళు పడుతుంది వాళ్ళ జీవితకాలం కష్టపడి కూర్చుకున్నటువంటి ఒక్కొక్కటి నీళ్లలో కళ్ళ ఎదుట వెళ్ళిపోతుంటే గొడ్ల నీరు కక్కుని పరుగులు పెట్టుకుంటూ సురక్షిత ప్రాంతాలకు వెళ్ళి డాబాల మీద కూర్చుని ఆశగా ఎదురు చూసి ఆ నీళ్ల మధ్యలో దిగాలు పడిపోతూ వచ్చినటువంటి వాళ్ళ జీవితాలు ఎప్పుడు మళ్ళీ కోలుకుంటాయో, వాళ్ళ ముఖాల్లో ఎప్పుడు చిరునవ్వు వస్తుందో తెలియట్లా.